క్రీస్తునందు ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పవిత్ర నామంలో మీ అందరికీ శుభాలు, వందనాలు. యేసయ్యా నీ పూల తోట పుష్పించలేదెందు చేత, పుష్పించలేదెందు చేత. రండి, సెక్సాగేసిమ ఆదివారంకు ఏర్పాటు చేయబడిన దైవవాక్యమును మనము ధ్యానించుదాం. మొదట తల్ల వంచండి, ప్రార్థించుదాం. ప్రార్థన. మహాఘనుడా, పరిశుద్ధుడా, సర్వాధిపతి, నీకు స్తోత్రములు. ఈరోజు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనమును ధ్యానము చేయుటకు మా యొక్క జ్ఞాన వివేకములు సరిపోవు నాయన. కనికరించి మీ పరిశుద్ధమైనటువంటి కృపను బట్టి పరిశుద్ధాత్మ బలమును మాకు అనుగ్రహించుమని, యెహోవా మా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానములు ఈ సమయమున మీ దృష్టికి అంగీకారములుగా అనుగ్రహించుమని యేసునామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈరోజు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగముల నుండి కొన్ని వచనాలను మనం చదువుదామండి. పత్రిక పాఠ్యభాగముగా కొరింథీ 2వ పత్రిక 11వ అధ్యాయము 19వ వచనం నుంచి 12వ అధ్యాయము 9వ వచనం వరకు ఏర్పాటు చేయబడింది. దీనిలో నుంచి మనం 11వ అధ్యాయము 17, 18 వచనాలు చదువుదాం. నేను చెప్పున్నది ప్రభువు మాట ప్రకారము చెప్పుటలేదు గాని, ఇట్లు అతిశయపడుటకు ఆధారము కలిగి అవివేకి వలె చెప్పుచున్నాను. అనేకులు శరీర విషయంలో అతిశయపడుచున్నారు గనుక నేనును అలాగే అతిశయపడుదును. మరో వచనాన్ని ఇక్కడే చదువుదాం. 12వ అధ్యాయము 5వ వచనం. అట్టివాని గూర్చి అతిశయింతును, నా విషయమైతేనో నా బలహీనత యందేగాక వేరు విధముగా అతిశయింపను. సువార్త నుంచి లూకా సువార్త 8వ అధ్యాయము 4వ వచనం నుంచి 15వ వచనం వరకు ఏర్పాటు చేయబడింది. మనము ఉపమానం అంతా చదువుదాం. 4 నుంచి 8 వచనాలు. బహుజన సమూహము కూడి ప్రతి పట్టణం నుండి ఆయన వద్దకు వచ్చుచుండగా ఆయన ఉపమాన రీతిగా ఇట్లనెను. విత్తువాడు తన విత్తనములు విత్తుటకు బయలుదేరెను. అతడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కను పడి త్రొక్కబడెను. కనుక ఆకాశ పక్షులు వాటిని మృంగివేశాను. మరికొన్ని రాతి నేలను పడి మొలిచి చెమ్మలేనందున ఎండిపోయాను. మరికొన్ని ముండ్ల పొదల నడుమ పడెను. ముండ్ల పొదలు వాటితో మొలిచి వాటిని అణచివేశాను. మరికొన్ని మంచి నేలను పడెను. అవి మొలచి నూరంతులుగా ఫలించెనన్నెను. ఈ మాటలు పలుకుచు వినుటకు చెవిగలవాడు వినుగాక అని బిగ్గరగా చెప్పాను. ప్రభునందు ప్రియులారా, యేసుక్రీస్తు వారి దివ్యనామంలో మీ అందరికీ శుభాలండి. ఈరోజు దేవుని వాక్యాన్ని ధ్యానించక ముందు కొన్ని విషయాలు క్లుప్తంగా ఈ వారంలో ఉండేటువంటి ప్రాపంచిక సంఘపరమైన కొన్ని విషయాలు తెలియచేస్తాను. ఫిబ్రవరి 23వ తేదీన ప్రపంచ ఇంద్రజాలికుల దినోత్సవం. మ్యాజిషియన్స్ ఉన్నారు కదా, మనకు కూడా సండే స్కూల్ టీచర్స్లో మ్యాజిషియన్స్ ఉంటారు. సండే స్కూల్ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. వారందరికీ శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. అలాగే ఫిబ్రవరి 28వ తేదీన 2 విషయాలు. ఒకటి, జాతీయ సైన్స్ దినోత్సవం, నేషనల్ సైన్స్ డే. అంటే ప్రజలందరిలో భారతదేశంలో శాస్త్రీయ దృక్పథం పెంపొందాలి, మూఢ విశ్వాసాలు తొలగిపోవాలి అనే ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేశారు. చక్కగా ప్రజల్లో అలాంటి అవగాహన రావాలని మనం అందరం కూడా ప్రార్థన చేద్దాం. మళ్ళీ 28వ తేదీనే ఉన్న ఇంకొక విషయం ఏంటంటే CRI డే అంటారు. అంటే కంప్యూటర్ రిలేటెడ్ ఇంజురీస్ డే. కంప్యూటర్ ఎక్కువగా వాడే వారికి వచ్చేటువంటి అనేక రకాలైన ఆరోగ్య సమస్యల గురించి తెలియచేసేటువంటి రోజు. జాగ్రత్త, కంప్యూటర్ వాడేవాళ్ళు ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్త చూసుకుంటా ఉపయోగించుకోవడం మంచిదని మిమ్మల్ని కోరుతూ తెలియచేస్తున్నాను. సంఘపరంగా మనం చూస్తే ఫిబ్రవరి 22వ తేదీ పేతురు యొక్క ఒప్పుకోలు, కన్ఫెషన్ డే. అలాగే 23వ తేదీ ఫిబ్రవరి అనగా ఈరోజు హతసాక్షి అయినటువంటి దైవజనుడు స్మరణ పట్టణస్థుడైన పోలీకార్ప్ యొక్క జ్ఞాపకార్థ దినోత్సవం. పోలీకార్ప్ ఆఫ్ స్మరణ పాస్టర్ అండ్ మార్టిర్ కమెమరేషన్ డే. రేపు సోమవారం 24వ తేదీ ఫిబ్రవరి అపోస్తులైన మత్తయి జ్ఞాపకార్థ దినోత్సవం, ద కమెమరేషన్ డే ఆఫ్ అపోస్టల్ లేదా సెయింట్ మాథ్యూ. వీరి యొక్క
జ్ఞాపకార్థములు ఈ 2 రోజుల్లో ఉన్నాయి. అలాంటి పరిశుద్ధులను, వారి యొక్క పరిచర్యలను మనం జ్ఞాపకం చేసుకోవటం, మన స్మృతి పదములో ఉండటం మనకెంతో ధన్యము, దీవెనకరము. ఇక ఈరోజు ఏర్పాటు చేయబడిన లేఖన భాగంలోనండి సువార్త పాఠ్యభాగము పౌలు భక్తుడు అనేకులు ఆయనతో పాటు సువార్తను ప్రకటించడానికి బయలుదేరిన వారు తమను గురించి చాలా గొప్ప విషయాలు చెప్పుకుంటూ ఉన్నారు, ప్రకటించుకుంటూ ఉన్నారు. అలా ప్రజల్లో గొప్ప గౌరవాన్ని పొందుతున్నారు. కానీ దేవుని కంటే వాళ్లే ఎక్కువ గౌరవాన్ని, ఘనతను పొందటానికి ఇష్టపడుతూ జరిగిస్తున్నారు. పౌలు అంటాడు, నేను కూడా గౌరవించబడాలనుకుంటే చెప్తే నాకు చాలా ఉన్నాయి, అయినా నేను చెప్పను. నేను బలహీనుడిగానే ఉంటాను, గొప్పవాడిలాగా మీ దగ్గర ఉండను. ఆ బలహీనతలోనే నేను గౌరవించబడతాను, ఆ బలహీనతను బట్టి నేను అతిశయిస్తాను అని పౌలు భక్తుడు తెలియచేస్తాడు. నేడు సంఘాలకు అనేక మంది దైవజనులకు ఇది గొడ్డలు పెట్టిలాంటిది కదా. తమను తాము అహంభావంతో హెచ్చించుకునే వాళ్ళు ఉన్నారు. తమను గొప్ప చేసుకుంటూ దేవుని కంటే కూడా ఎక్కువ ఖ్యాతిని, ప్రసిద్ధిని కోరుకునేటువంటి దైవజనులు ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ లేఖనం మనకు మరొకసారి జాగ్రత్త అని హెచ్చరిక తెలియచేస్తుంది. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి విత్తువానిని గురించినటువంటి ఉపమానం చూడండి. దీని సందర్భం మనం ఒకసారి పరిశీలన చేస్తే, ప్రభువైన యేసుక్రీస్తు వారు గలిలయ ప్రాంతంలో, ఆయన పెరిగింది గలిలయలోనే, నజరేతులో, అదే ప్రాంతంలో వేరే ప్రాంతానికి వెళ్ళి వచ్చినప్పుడు ఆయనను గూర్చి ఆయన చేస్తున్నటువంటి మిరాకిల్స్ మొదలైన వాటిని బట్టి గొప్ప కీర్తి ఆయనకు వస్తూ ఉంది. కనుక అనేక ప్రాంతాల నుంచి తండోపతండాలుగా జనం వస్తున్నారు. కనుక వీళ్ళందరితో కలిసి అక్కడ ఏదైనా ఒక గృహం చెంత మాట్లాడటానికి అవకాశం ఉంటలా. అందువల్ల ఆయన ఏం చేశాడంటే, దగ్గరలోనే సముద్రం ఉంది కనుక సముద్రం ఒడ్డుకు వెళ్ళి వాళ్ళందరిని సముద్రం ఒడ్డున దరిన కూర్చుండబెట్టాడు. అది ఒక స్టేడియం అనుకోవాలి మనం, అది ఒక చర్చ్ అనుకోవాలి మనం. అలాగే ఆయన ఒక చిన్న పడవ మీద కూర్చుని బోధించాడు. ఆ పడవే ఆయన ఫుల్ ఫీట్, ఆ పడవ ఆయన వేదిక. అక్కడ ఒక సహజ సిద్ధమైనటువంటి గొప్ప బోధకునిగా ఆయన బోధను తెలియచేస్తూ ఏం తెలియజేశాడంటే ఉపమానాలు తెలియజేశాడు. మనకు లూకా సువార్త 8వ అధ్యాయం చదువుకున్నాం, కానీ మార్కు సువార్త 4వ అధ్యాయంలో ఈ ఉపమానం ఉంటుంది. అలాగే మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ఈ ఉపమానం ఉంటుంది. దీంతోపాటు ఇంకా 6 ఉపమానాలు, మొత్తం 7 ఉపమానాలు అక్కడ రాయబడి ఉంటాయి. కాబట్టి ఈ 7 ఉపమానాలు రాసినటువంటి సందర్భము ప్రభువైన యేసుక్రీస్తు వారు తన దగ్గరకు చేరి వస్తున్నటువంటి అనేక మంది ప్రజలను, ఆ జనసమూహాలను కూర్చుండబెట్టి వారిలోనే ఎవరు ఎలా ఉన్నారో, అంత దూరం నుంచి వస్తున్నారు కానీ ఆ వస్తున్న వాళ్ళల్లో ఎలాంటి వారు ఉన్నారో, ఆ వ్యక్తుల హృదయాలోచన ఎలా ఉంటుందో ప్రభువు తెలియచేస్తూ ఈ ఉపమానాన్ని తెలియచేశాడండి. అలాగే పరలోక రాజ్యాన్ని గురించి ఇంకా గురుగులు, గోధుమలు, ఆవగింజను పోలిన ఉపమానము, 3 కుంచముల పిండిలో దాచిపెట్టినటువంటి ఒక పుల్లని పిండి, దాచబడినటువంటి ధనము, మంచి ముత్యము, సముద్రంలో వలవేయబడి చేపలను పట్టుకొని ఉపమానము. ఈ ఉపమానాలను పరలోక రాజ్యానికి, రాజ్య సంబంధమైన బోధకు అనుకూలంగా ప్రభువు తెలియచేశాడు. ఇక విత్తనములు విత్తటం, ఆ విత్తుతున్నటువంటి వ్యక్తి విత్తనాలు విత్తు ఉంటే అవి 4 రకాల నేలల్లో పడటం, ఆ 4 రకాల్లో పడిన నేలల్లో పడిన విత్తనాలు ఎలా ఎదిగాయో, వాటి తర్వాత విత్తనం యొక్క పరిస్థితి అక్కడ ఎలా ఉందో దాని గురించి తెలియచేస్తూ ఆయన బోధ వినటానికి వస్తున్నటువంటి మనుషుల్లో నిజంగా బోధ వినేవాళ్ళు ఎంతమందో, వేరే వేరే విషయాల కోసం వచ్చేవాళ్ళు ఎంతమందో, ఆ వాక్యం వాళ్ళల్లో ఎంత మేరకు పనిచేస్తుందో, ఎలాంటి వ్యక్తులు ఉన్నారో ప్రభువు ఈ 4 నేలలను గురించి తెలియచేస్తూ తన బోధను తెలియచేశాడు. మొదటిగా విత్తువాడు ఎవరు? సోవర్, విత్తుచున్నటువంటి వాడు. విత్తేవాడు వ్యవసాయదారుడు, పనిచేసేవాడు, కర్షకుడు. అదును చూసి పొలమునంతా పదును చేసుకొని సమయానికి తగినట్లుగా విత్తనాన్ని సేకరించుకొని ఆ విత్తనాలను విత్తుతూ ఉంటాడు. ఆ క్షణంలో, ప్రభు చెప్పిన క్షణంలో మాత్రం
రాజ్య సంబంధమైనటువంటి విత్తనాన్ని విత్తున్నటువంటి వ్యక్తి ఎవరంటే యేసుక్రీస్తే. ఆ తరువాత ఆయన శిష్యులు, ఆ శిష్యుల తర్వాత వాళ్ళ శిష్యులు, అక్కడ నుంచి నేటి వరకు రాబోయే కాలంలో కూడా నిజాయితీగా దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నటువంటి అనేక మంది బోధకులు, అనేక మంది దేవుని వాక్యాన్ని ప్రకటించున్నటువంటి సేవకులు ఈ విత్తువానికి సాదృశ్యంగా ఉన్నారు. ఎందుకనంటే అందరూ సాదృశ్యంగా ఉన్నారని మనం ఎందుకు చెప్పుకోవాలంటే, దెర్ ఈజ్ నో డిస్క్రిమినేషన్. అంటే నువ్వు మాత్రం వాక్యం చెప్పు, నువ్వు మాత్రమే వాక్యం చెప్పు, పలానా దేశం వాళ్ళే వాక్యం చెప్పాలి, పలానా అని ఏం డిస్క్రిమినేషన్స్ లేవు. ప్రభువు వాక్యం చెప్పడానికి అందరికి అవకాశం ఇస్తున్నాడు. అయితే కొన్ని సంఘాల్లో కొన్ని పద్ధతులు ఉంటూ ఉంటాయి, ఆ పద్ధతులను బట్టి నడుస్తూ ఉంటాయి. రెండవదిగా మనిషే దేవుని వాక్యం అనే విత్తనాన్ని విత్తుతూ ఉన్నాడు. కనుకే పౌలు భక్తుడు కొరింథీ మొదటి పత్రికలో 3వ అధ్యాయం 9వ వచనంలో, మేము దేవుని జతపరివారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారని తెలియచేస్తాడు. కీర్తనలలో 126వ కీర్తన 5-6 వచనాల్లో, కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోష గానముతో పంట కోసెదరు, పిడికెడు విత్తనములు చేత పట్టుకుని ఏడ్చుచూ పోవు విత్తువాడు సంతోష గానము చేయుచు పనులు మోసుకుంటూ వచ్చేదరు. దీన్ని బట్టి విత్తనం విత్తేవారు ఎవరు? మనుషులే. విత్తనం విత్తేవారు దేవుని వాక్యాన్ని ప్రకటించేటువంటి వ్యక్తులు. ఇక విత్తనము అంటే ఏమిటి? రెండవదిగా విత్తనము, ద సీడ్. విత్తనము దేవుని వాక్యమే అని తెలియచేయబడుతుంది. లూకా సువార్త 8వ అధ్యాయం 11వ వచనం చూస్తే, ఈ ఉపమాన భావం ఏమనగా విత్తనము దేవుని వాక్యము. నౌ ద పారబుల్ ఈజ్ దిస్, ద సీడ్ ఈజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అని ప్రభు తెలియచేశాడు. మార్కు సువార్త 4వ అధ్యాయంలో కూడా ఇదే మాట తెలియజేస్తాడు. ద సోవర్ సోయత్ ద వర్డ్ అంటాడు. దేవుని వాక్యాన్ని విత్తేవాడు విత్తుతున్నాడు అని 4వ అధ్యాయం 14 వచ్చిన మార్కు సువార్తలో. మత్తయి సువార్త 13:19లో కూడా, ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యము వినియు అని, రాజ్యమును గూర్చిన వాక్యము, వెన్ ఎనీవన్ హియర్డ్ ద వర్డ్ ఆఫ్ ద కింగ్డమ్ అని తెలియచేశాడు. కాబట్టి వాక్యం అంటే నో డౌట్ దేవుని వాక్యమే, విత్తనము అంటే దేవుని వాక్యమే. కనుక ఇంకా దీనికి మనం వేరే అదే ఉండొచ్చు ఇదే ఉండొచ్చు అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అయితే దేవుని వాక్యాన్ని విత్తనంతో కూడా పోల్చవచ్చా? ప్రభువు చెప్పారు, ఇక డౌట్ లేదు మనకి. అయినా పోల్చవచ్చా? కొద్దిగా మనం చూద్దాం. విత్తనానికి ఉన్నటువంటి లక్షణాలను చూస్తే, నంబర్ 1, అది సంపూర్ణమైనదిగా ఉంటుంది. ఎక్కడ లోపం లేనిదిగా ఉంటుంది విత్తనం. అంటే దానిలో జీవం ఉంటుంది, ప్రక్రియ ఉంటుంది. ఒక చాలా కాలం కొనసాగిన తర్వాత మళ్ళా అలా విత్తనంలాగా మారేటువంటి ఒక ప్రక్రియ, దానిలో సాంకేతికత ఉంటుంది. ఇవన్నీ కూడా కలబోసి ఉండేదే విత్తనం. జీవము, ప్రక్రియ, సాంకేతికత మొదలైనవన్నీ కూడా కలిసి ఉండేదే విత్తనం. అలాగే రెండవదిగా ఈ విత్తనంలో జీవం ఉంది. ఏముందండి? జీవము. ఎస్, దేవుని వాక్యము జీవము కలిగినటువంటి వాక్యం, జీవము గల దేవుని వాక్యము. యేసుక్రీస్తు వారు జీవము, ఆ జీవము లోకములోనికి, జీవవాక్యమును చేతపట్టుకుని మీరు లోకమందు జ్యోతుల వలె ఉన్నారని. జీవం ఉన్నది కాబట్టి వాక్యమును గురించి భక్తుడు అన్నాడు, నీ వాక్యము నన్ను బ్రతికించెను అని తెలియచేశాడు. మూడవదిగా అటానమస్ వర్క్. అంటే విత్తనం దానంతట అదే పని చేసుకుంటుంది. ఎవరో వచ్చి ఆ విత్తనానికి మొలకలు, పిలకలు, ఆ తర్వాత కొమ్మలు, రెమ్మలు, కాయలు ఎక్కడి నుంచో తెచ్చిపెట్టాల్సిన అవసరం లేదు. దానిలో నుంచే దానంతట అవే వస్తూ ఉంటాయి. అటానమస్. అది దానంతట అదే. ఆటో అనే పదం వీటి నుంచి వచ్చింది. దానంతట అదే ఎదుగుతూ ఉంటుంది. దానికి నీరు, భూమి, వాతావరణం చక్కగా కలిసి వచ్చినప్పుడు ఎదుగుతూ ఉంటుంది. ఈ మార్పులన్నీ వస్తూ ఉంటాయి. నాలుగవదిగా విత్తనము మొక్కలాగా ఎదుగుతుంది. మొక్క అయిన తర్వాత దాని యొక్క ఉద్దేశం ఏంటి? అసలు దానిలో రావాల్సిన ముఖ్యమైనది ఏంటంటే మళ్ళీ విత్తనాలు, ఫలాలు రావటమే, ఫలించటమే దాని యొక్క అంతిమ లక్ష్యం. కాబట్టి ఆ ఫలించడం కోసమై మొలకగాను, ఆ తర్వాత మొక్కగాను, చెట్టుగాను, కొమ్మలు, రెమ్మలు ఏర్పడి చిన్న చిన్న పూతలు, పిందెలు, కాయలు, ఫలాలు వస్తాయన్నమాట. ఇవన్నీ కూడా డెవలప్మెంట్. విత్తనంలోనే ఇదంతా కూడా దాగి ఉంది. అలాగే విత్తనం అనేది ఒక చిన్న ఇన్స్పిరేషన్ లాంటిది. మాటలు మనుషులను ఇన్స్పిరేట్ చేస్తూ ఉంటాయి.
ఇన్స్పైర్ చేస్తూ ఉంటాయి. మనల్ని కొన్ని మాటలు ప్రేరేపిస్తూ ఉంటాయి, ముందుకు నడిపిస్తూ ఉంటాయి. అమ్మ చెప్పే మాటలు, దైవజనులు చెప్పే మాటలు, నాన్న చెప్పే మాటలు, గురువుగారులు చెప్పే మాటలు, ఇలా మంచి స్నేహితులు చెప్పే మంచి మాటలు మనలను పురుకొల్పిస్తూ ఉంటాయి. చెడ్డవాడు చెప్పే మాట చెడు పని చేయడానికి మనల్ని నడిపిస్తే, మంచి వాళ్ళు చెప్పే మాటలు మనలో మంచిని చేయటానికి, ఒక నిర్ణయం తీసుకుని ప్రయత్నం చేయటానికి, మొదలు పెట్టడానికి మనకు సహాయం చేస్తాయి, శక్తినిస్తాయి. విత్తనం ఒక ఇన్స్పిరేషన్ లాంటిది. దేవుని వాక్యం కూడా అలాగే ఒక ఇన్స్పిరేషన్, మనలో కలిగించేటువంటి శక్తిని అది కలిగి ఉంది. ఆ తర్వాత 6వదిగా మనం చూస్తే, ఇదంతా జరగటానికి అంటే దేవుని వాక్యం అనే విత్తనం మనలో విత్తబడి మన జీవితము ఫలభరితం అవటానికి కారణం మన యొక్క గొప్పతనమా, మన యొక్క ఆధిక్యతల, మన యొక్క ప్రామాణికతలు ఏమైనా ఉన్నాయంటే కాదు. దీనికి అంతటికీ ఉన్నటువంటి ఒకే ఒక విషయం ఏంటంటే దేవుని యొక్క కృప. దేవుని కృప వల్లనే మనం దీనిని పొందగలుగుతాం. ఇక 7వదిగా ప్రియ స్నేహితులారా, దేవుని యొక్క వాక్యము ద్వారా దేవుడు మనుషులతో సంభాషిస్తున్నాడు, మనుషులతో మాట్లాడుతున్నాడు, మనుషులకు తన గురించి తెలియచేస్తున్నాడు. అంటే చెట్టు ఎలాగైతే, విత్తనం ఎలాగైతే మొక్కగా ఎదిగి ఆ మొక్క ఏమై ఉందో దాని సువాసన మొదలైనవి తెలియచేస్తూ, దాని ఆకులు, రెమ్మలు ఇవన్నీ కూడా అది ఏమై ఉందో తెలియజేస్తుంది. అలాగే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క వాక్యం కూడా ఆయన ఏమై ఉన్నాడో, మనం ఎలా ఉండాలో అనేటువంటి సంగతిని కూడా మనకు తెలియచేస్తాయి. కాబట్టి వాక్యము ద్వారా మనం ఇన్స్పైర్ అయ్యి మన జీవితాన్ని మార్చుకొని మనం క్రొత్త జీవితాన్ని పొందుతూ ఉంటాం కనుక ఈ వాక్యము ద్వారా దేవుడు మనల్ని కన్నాడు అని భక్తుడు తెలియచేశాడు. యాకోబు పత్రిక 1:18 ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండినట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్పం ప్రకారము కనెను అని చెప్పాడు. అలాగే పేతురు భక్తుడు కూడా 1 పత్రికలో 1:21 మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యమూలముగా అక్షయ బీజం నుండి పుట్టినవారు అని. కనుక వాక్యము ద్వారా దేవుడు మనుషులను కంటున్నాడు. అందుకే వాక్యాన్ని ప్రకటించాలి. వాక్యం ద్వారా మనుషులు క్రొత్త జీవితాన్ని అవలంబిస్తారు, క్రొత్త బ్రతుకుని వాళ్ళు పొందగలుగుతారు. కాబట్టి వాక్యము ప్రకటించబడాలి, సర్వలోకంలో వాక్యము అనేకులకు అందించబడాలి. ఇలా దేవుని వాక్యము విత్తనానికి ఉన్నటువంటి లక్షణాలు కలిగి ఉంది కనుక ఈ దేవుని వాక్యాన్ని ఏమన్నారంటే విత్తనముతో పోల్చారు. విత్తనము దేవుని వాక్యమని పోల్చారు. ఇక 3వ ముఖ్యమైన విషయం ఏంటంటే 4 రకాల నేలలు. 4 రకాల నేలలు, విత్తనం పడినటువంటి 4 రకాల నేలలు. మనం ఇప్పటివరకు కూడా ఈ వారంలో ఉన్న కొన్ని విషయాలు చూసాం. అలాగే పత్రిక పాఠ్యభాగంలో పౌలు ఏం చెబుతున్నాడో చూసాం. ఆ తర్వాత దీని యొక్క ఈ సువార్త యొక్క కాంటెక్స్ట్ ఏంటో మనం చూసాం. తర్వాత విత్తువాడెవరు, విత్తనం అంటే ఏమిటి అనే విషయాలు మనం చూసామండి. ఇప్పుడు నేలను గురించి చూద్దాం. విత్తబడిన నేల 4 రకాలుగా చెప్పబడింది. 1 త్రోవ పక్కన, 2 రాతి నేల, 3 ముండ్ల కంపలున్న నేల, 4 మంచి నేల అని చెప్పబడింది. వీటిని గురించి మనం చూద్దాం. అంటే దేవుని వాక్యాన్ని వినేటువంటి వ్యక్తుల్లో, రిసీవర్స్, దేవుని వాక్యాన్ని గ్రహించేటువంటి వ్యక్తుల్లో ఎలాంటి వ్యక్తులు ఉన్నారు, వాక్యము ఎంత మేరకు పనిచేస్తుంది వ్యక్తులలో, అందరిలో ఒకే స్థాయిలో పనిచేస్తుందా లేదా అనే విషయాన్ని ప్రభువు ఈ ఉపమానం ద్వారా తెలియజేస్తున్నాడు. వీటిలో మొదటిది త్రోవ ప్రక్కన బడినటువంటి విత్తనం. మొదటిగా మనం త్రోవ ప్రక్కన బడిన విత్తనం గురించి చూద్దాం. ఈ త్రోవ పక్కన బడిన విత్తనం అంట అనేకుల చేత త్రొక్కబడి ఆకాశ పక్షుల చేత తినివేయబడటం వలన అక్కడ ఈ మొక్కే మొలవలేదు, ఇంకా ఫలితం అనేది అసలు లేదు. 100కి 100 నిష్ఫలమైనటువంటి స్థితికి గుర్తు త్రోవ పక్క అనేటువంటి చెప్పబడినటువంటి వ్యక్తులు. ఎల్లప్పుడూ ప్రతి సందర్భంలో కూడా దేవుని వాక్యానికి ప్రాధాన్యతనివ్వని వాళ్ళు, దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేసేవాళ్ళు, దేవుని వాక్యాన్ని చులకనగా చూసేవాళ్ళు, దేవుని వాక్యాన్ని విమర్శించేవాళ్ళు, ఎదురాడేవాళ్ళు, దేవుని వాక్యాన్ని అంగీకరించినటువంటి మనుషులు ఈ త్రోవ ప్రక్కన ఉండేటువంటి వారికి గుర్తుగా ఉన్నారు. వీళ్ళలో ఆకాశ పక్షులు అక్కడికి వచ్చి వెళుతున్నాయి. అనేకులు ఆ మార్గంలో వెళుతూ వస్తూ త్రొక్కుతూ ఉన్నారు విత్తనాలని. వాటి గౌరవం గుర్తించక, వాటిలో ఉన్న జీవము ప్రత్యేకతను గుర్తించలేక త్రొక్కుతూ ఉన్నారు. ఆకాశ పక్షులు భుజిస్తూ ఉన్నాయి. రే స్నేహితులారా, అంటే ఆకాశ పక్షులు అని చెప్పబడినటువంటి చోట మరలా ప్రభువు దాని వివరం చెప్పేటప్పుడు ఏమన్నాడంటే దుష్టుడు, సాతానుడు వచ్చి దాన్ని తీసుకుని వెళ్ళిపోతున్నాడు. లోక 8:12 త్రోవ ప్రక్క నుండి వారు వినువారు కానీ నమ్మి రక్షణ పొందకుండానట్లు అపవాది అనగా సాతాను వచ్చి వారి హృదయంలో నుండి వాక్యం ఎత్తుకొని పోవును అని తెలియచేయబడింది.
ఈ వాక్యాన్ని అపవాది ఎత్తుకుని పోతున్నాడు. అంటే దీని ద్వారా త్రోవ ప్రక్కన ఉండేవాళ్ళు వాళ్ళకున్న మొదటి లక్షణం ఏంటంటే అపవాదికి ఎల్లప్పుడూ అవకాశం ఇచ్చేటువంటి మనుష్యులు, సాతానుకు ఎల్లప్పుడూ అవకాశం ఇచ్చేటువంటి మనుషులు. అంటే వారి జీవితంలోనికి సాతానుడు ఎప్పుడంటే అప్పుడు వస్తాడు, ఎప్పుడంటే అప్పుడు బయటకు వెళ్ళిపోతాడు. ఒక మాట ఉంటుంది, ఐడియల్ మైండ్ ఈజ్ డెవిల్స్ వర్క్షాప్ అని. అక్కడికి అపవాది వస్తాడు, తనకు కావలసిన పనులు చేసుకుని వెళ్ళిపోతాడు అనమాట కార్ఖానాకు వచ్చి. ఇక్కడ ఈ దేవుని వాక్యాన్ని సరిగ్గా వినని ఈ వ్యక్తి కూడా ఇతనిలో వినకపోవటం కారణం ఏంటంటే అపవాది సంబంధమైన ప్రమేయం ఎక్కువగా ఈ జీవితంలో ఉంది. దీనికి ఎవరు ఇలాంటి వాళ్ళు అంటే విత్తనం వేయగానే తొక్కటం జరిగిపోయింది, విత్తనం వేయగానే ఆ విత్తనాన్ని పక్షులకు తినేయటం జరిగిపోయింది. ఆన్ ది స్పాట్ వెంటనే ఈ రెండు జరిగిపోతున్నాయి. అంటే దేవుని వాక్యం ఆ నేలలో అసలు ఉండటానికి కనీసం అవకాశం ఇవ్వనటువంటి పరిస్థితి ఆ నేలలో ఉంది, త్రోవ పక్క నేలలో. అంటే ఒక వ్యక్తి జీవితంలో దేవుని వాక్యము కనీసము ప్రవేశించే అవకాశం లేనటువంటి వ్యక్తి జీవితమే ఇక్కడ మనము చూడవచ్చు. వీళ్ళు ఎవరై ఉండొచ్చు? ఇంత త్వరగా దేవుని వాక్యానికి వ్యతిరేకంగా కానివ్వండి, సాతానికి ఎంత అనుకూలమైన వారుగాను ప్రవర్తించే వాళ్ళు ఎవరు? త్రోవ ప్రక్క నేల అంటే ఎవరై ఉండొచ్చు చూద్దాం. పరిశుద్ధ గ్రంథం మనకు ఎవరో తెలియచేస్తుంది, ఆ విషయాలను చూద్దాం. నంబర్ 1 ఎవరు అనుకుందామంటే పరిసయ్యులు, మత నాయకులు. పరిసయ్యులు, మత నాయకులు. ఇవన్నీ యేసుక్రీస్తు వారు దయ్యములను వెళ్ళగొడుతున్నాడంట, అద్భుతాలు చేస్తున్నాడంట. చేస్తూ ఉంటే అనేక మంది చూచి నమ్మి ఈయన ప్రవక్తగాడా, మెస్సియా, ఈయన వచ్చినప్పుడు చేసే కంటే ఇంకెక్కువ చేస్తాడా ఈయనే అని అనేకులు విశ్వసిస్తుంటే, కానీ పరిసయ్యులు, సద్దూకయ్యులు, హేరోదీయులు, శాస్త్రులు, యాజకులు, లేవీయులు మొదలైనటువంటి మత నాయకులందరూ ఏమన్నారంటే ఇతను దయ్యముల వలననే వెళ్ళగొడుతున్నాడు, బయల్జెబూలు వలన వెళ్ళగొడుతున్నాడు, కనుక ఇతను దయ్యం పట్టినవాడు, ఇతను బయల్జెబూలు అని యేసుక్రీస్తు వారి గురించి అనేవాళ్ళంట. అంటే ఒక దయ్యాన్ని వెళ్ళగొడితే అక్కడ యేసుక్రీస్తు వారు వాక్యాన్ని చెప్తే ఆ వాక్యాన్ని విని అంగీకరించాల్సింది పోయి వెంటనే రివర్స్ అయిపోవటం, వెంటనే నిర్లక్ష్యంగా మాట్లాడటం, తోలనాడటం, త్రోసివేయటం, పైగా అపవాది సంబంధమైన వ్యక్తిగా యేసుక్రీస్తు వారి ఆయన మీద ముద్ర వేయటం. అంటే ఇదంతా ఎవడు చేస్తాడు? ఆయనకు వ్యతిరేకమైనటువంటి అపవాది చేస్తాడు. కనుక వీళ్ళు ఈ త్రోవ ప్రక్కన ఉండేటువంటి మనుషులకు సాదృశ్యమైనటువంటి వారు. మత్తయి సువార్త యోహాను సువార్త 8:48 దయ్యం పట్టిన వాడు అన్నారని ప్రభువే చెప్పాడు. మత్తయి సువార్త 12:24 పరిసయ్యులు ఆ మాట విని వీడు దయ్యములకు అధిపతి అయిన బెయల్జెబూలు వల్లనే దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడు కానీ మరి ఒకరి వలన కాదు అని అన్నాడు. అందుకే వీళ్ళ గురించి ఇంతకంటే ముందు బాప్తిస్మిచ్చి యోహాను ఏమన్నాడంటే మీరు యూదులు, ఇశ్రాయేలీలు కాదు, మీరెవరంటే అబ్రహాం సంతానం కాదు, సర్ప సంతానం అన్నాడు. ఆది సర్పము, ఘట సర్పము, అపవాది అని పిలువబడినటువంటి సాతాను పిల్లలు అని చెప్పాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా అదే అన్నాడు వీళ్ళ గురించి. యోహాను సువార్త 8:44 మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలను నెరవేర్చగోరుచున్నారు. కనుక వాక్యాన్ని వెంటనే త్రోసివేసిన వారు ఈ పరిసయ్యులు, శాస్త్రులు మొదలైనటువంటి మత నాయకులండి. ఒకవేళ మనం కూడా అలాగే దేవుని వాక్యాన్ని తిరస్కరిస్తూ ఉంటే, విమర్శిస్తూ ఉంటే, సత్యాన్ని అసత్యము అని ఒకవేళ మనం మాట్లాడుతుంటే జాగ్రత్త, వాళ్ళకి మనకి తేడా లేదు, మనమే ఆ త్రోవ పక్క నేల. రెండవదిగా గెరాసేను దేశస్థులు కూడా ఇలాంటి వారే, ఈ త్రోవ పక్క నేల లాంటి వారే. ఎందుకు? గెరాసేను దేశంలో 2 వ్యక్తులు సమాధుల్లో గొలుసులతో కట్టివేయబడి ఉన్నారు. ఎప్పుడు ఎంత గొలుసులతో కట్టేసినా వాళ్ళు తెంచుకొని రాళ్లతో కొట్టుకుంటూ గాయపరుచుకుంటుంటారు. ప్రభువు అక్కడికి వెళ్ళి వాళ్ళిద్దరిని స్వస్థపరిచి వాళ్ళలో ఉన్నటువంటి సేన అనేటువంటి కొన్ని గుంపుగా ఉన్నటువంటి దయ్యములను ఆ దగ్గరలో ఉన్న పందుల్లోనికి వెళ్ళేటట్టు ఆయన ఆజ్ఞాపించాడు. అవి కోరినట్లుగా అనుమతిచ్చాడు. అంటే 2 వ్యక్తులు ఆయనకు ప్రధానం. కొన్ని వేల పందుల కంటే 2 వ్యక్తులు ఆయనకు ప్రధానం, మనిషి ప్రధానం. కనుక వాటిని నాశనం చేయడానికన్నా ఒప్పుకున్నాడు, కానీ మనిషిని బాగు చేయడానికి ఆయన ఖచ్చితంగా సిద్ధపడ్డాడు. మనిషి అలా నశించి ఉండటానికి ఆయనకి ఇష్టం లేకుండా పోయింది. అయితే వాళ్ళిద్దరూ బాగుపడి స్వస్థపడి ఆయన పాదాల దగ్గర కూర్చుని ఉండగా ఈ విషయం చూసిన వాళ్ళు అనేకులు వెళ్ళి ఊళ్ళో చెప్తే ఊళ్ళో వాళ్ళు అందరూ వచ్చి ఏమన్నారు తెలుసండి? లూకాసు వార్త 8:37 గెరాసేనీయుల ప్రాంత జనులందరూ బహుభయాక్రాంతులైరి కనుక తమ్మును విడిచి పొమ్మని ఆయనను వేడుకొనిరి. ఆయన దోణి ఎక్కి తిరిగి వెళుచుండగా దయ్యములు వదిలిపోయిన మనుష్యుడు ఆయనతో కూడా తన్ను ఉండనిమ్మని ఆయనను వేడుకొనెను, కానీ ఆయనను ఇంటికి వెళ్ళు అని ప్రభు తెలియజేశాడు. అంటే వాళ్ళు ఏం చేశారండి? ఒక గొప్ప కార్యం జరిగితే 2 వ్యక్తులు స్వస్థపడితే దానిని స్వీకరించి ప్రభువును మహింపరచవలసింది పోయి ఏమన్నారంటే మా దగ్గర ఉండొద్దు, నువ్వు వెళ్ళిపో,
వాక్యాన్ని, దేవునిని తోసివేసినటువంటి మనుషులు. మూడవదిగా ఇస్కరియోతు యోధ ఈ త్రోవ పక్కన నేల వంటి వాడు. ఇస్కరియోతు యోధ కూడా యోహాను సువార్త 13వ అధ్యాయం 27వ వచనంలో, వాడు ఆ మొక్క పుచ్చుకొనగానే ఆ వాక్యము విత్తబడగానే ఆకాశ పక్షులు వచ్చి ఎత్తుకుపోయినాయి. ఆ మొక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించెను. వెంటనే వాడు యాజకుల దగ్గరికి వెళ్ళి, నా డబ్బులు నాకు ఇవ్వండి, ఈ పూట మీకు ఆయన అప్పగిస్తానని చెప్పేసి సత్యమును, జీవమును, వాక్యమై ఉన్న యేసుక్రీస్తు వారిని త్రోసివేసుకొని అసత్యాన్ని వాడు ఆకర్షింపబడ్డాడు. దాన్ని స్వీకరించి దాన్ని హత్తుకున్నాడు. కనుక ప్రియ స్నేహితులారా, ఇస్కరియోతు యోధ కూడా ఈ త్రోవ ప్రక్క నేలకు సాదృశ్యంగా ఉన్నాడు. నాలుగవదిగా అపోస్తల కార్యముల గ్రంథం 5వ అధ్యాయంలో 2 భార్యాభర్తలు చనిపోయారు. ఎవరు? అననీయ, సప్పీరా. వీళ్ళిద్దరిని గురించి కూడా పేతురు భక్తుడు ఏమన్నాడంటే, అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? ఆకాశ పక్షి వచ్చి ఈ హృదయాన్ని ఏమి ప్రేరేపించింది? దేవుని వాక్యాన్ని బట్టి జీవించకుండా దేవుని వాక్యాన్ని త్రోసివేసి వీళ్ళ సొంత ఆలోచన చేసేటట్టుగా వాళ్ళలో పుట్టించింది. కనుక ఈ సాతాను వచ్చిపోయేటువంటి చక్కని త్రోవ వలె అవకాశము డోరు తెరిచి ఉన్నటువంటి జీవితాలు ఇవే. దేవుని వాక్యం వీళ్ళ గురించి ఇంత బలంగా వీళ్ళు వారు అని తెలియచేస్తుంది. అలాగే మరొకరిని కూడా చెప్పుకోవచ్చు. 38 సంవత్సరాల నుంచి 5వదిగా కోనేరు దగ్గర, బెతెస్దా కోనేరు దగ్గర పడి ఉన్నాడు. ఆ పడి ఉన్నటువంటి వ్యక్తి 38 సంవత్సరాల నుంచి పక్షవాయు కలిగి ఉన్నాడు. వాడిని ప్రభువు నీ పరుపెత్తుకుని నడుమని బాగు చేసినప్పుడు పరుపెత్తుకుని వెళ్ళిపోయాడు. వాడు తిరిగి అక్కడ నేను బాగుపడ్డానని ప్రభువుకు కృతజ్ఞత తెలియచేయలేదు. ఆయన అసలు ఎవరు అని తెలుసుకోను లేదు. అవేమి పట్టించుకోకుండా వెళ్ళిపోయి దేవాలయంలో చేయాల్సిన పనులు చేసుకుంటూ ఉన్నాడు. వేరే వాళ్ళు అడిగితే ఏమన్నాడు తెలుసా? వారు నీ పరుపెత్తుకుని నడుమని నీతో చెప్పిన వాడెవడని వారిని అడిగిరి. ఆయన ఎవడో స్వస్థత నొందిన వానికి తెలియలేదు. అంత 38 సంవత్సరాల రోగాన్ని తొలగించినటువంటి వ్యక్తిని కనీసం తెలుసుకోలేకపోయాడంటే వీడిని ఏమనుకోవాలి? వీడు నిజంగా ఈ 4 నేలల్లో ఈ త్రోవ ప్రక్క నేల లాంటి వాడు. వాడిలో కనీసం దేవుని వాక్యము, యేసు క్రీస్తు వారికి ఎంత కూడా అవకాశము ఇవ్వలేదు. అంత మేలు పొంది కూడా అతడు కనీసం ఆయనకు తగినట్లుగా ప్రవర్తించలేకపోయాడు. పైగా దేవాలయంలో మళ్ళా ప్రభు అతను కలుసుకొని ఏమన్నాడు? నీవు మేలు పొందే జాగ్రత్త, మళ్ళా పాపం చేయొద్దు, ఇంకా ఎక్కువ కీడు తగులుతుంది నీకని చెప్పినప్పుడు అప్పుడన్నా కృతజ్ఞతలు తెలియజేయాలా? లేదు. ఏమన్నాడు? ఈయన నన్ను పరుపెత్తుకుని నడవమన్నవాడు, చూసుకోండి నేను ఎవరు అని చెప్పి ప్రభువును వాళ్ళకి పట్టిస్తూ ఉన్నాడు. చెప్పండి ప్రియులారా, త్రోవ ప్రక్కన విత్తనాన్ని త్రోసివేసినటువంటి త్రోవ జీవితము వీళ్ళు కాదా? ఎస్. త్రోవ ప్రక్క అంటే ఇప్పుడు మళ్ళా మరొక విషయాన్ని తెలియచేస్తాం. ఇప్పుడు వరకు మనం త్రోవ ప్రక్క అంటే ఎవరై ఉండొచ్చు పరిశుద్ధ గ్రంథంలో అనేది చూసాం. రెండవదిగా త్రోవ ప్రక్కన అంటే ఏ మాత్రము చిన్న ప్రయత్నం కూడా చేయనటువంటి వ్యక్తులు అన్నమాట వీళ్ళు. మత్తయి సువార్త 13వ అధ్యాయం 19వ వచనంలో, ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యము వినియు గ్రహింపక ఉండగా అంటే వీడు కనీసము దేవుని వాక్యాన్ని విని అది ఏమిటి అని పరిశీలన చేసి పట్టించుకునేటువంటి కనీసపు ఊహ, ఆలోచన, శ్రద్ధ కూడా లేనటువంటి వాడు అలా వదిలేసి ఊరుకున్నాడు అనమాట. అంటే దేవుని వాక్యం విషయంలో వీడు పెద్ద సోమరోడు. ఇతర విషయాల విషయంలో బహుశా వీడు చాలా శ్రద్ధ కలిగినోడు అయి ఉండొచ్చు. అంటే జీవితంలో దైవికంగా బ్రతకటంలో వీడంతటి నిర్లక్ష్యం కలిగిన వాడు ఇంకోటి లేనేలేడు. సత్యవాక్యాన్ని, దేవుని వాక్యాన్ని, దేవుని రాజ్యాన్ని గురించి వినిన తర్వాత ఇతనిలో కనీసపు చలనం కూడా లేకుండా, గ్రహించకుండా ఉన్నాడు. వినటానికి విన్నాడు కానీ కనీస ప్రయత్నము, కించిత్తు ప్రయత్నం కూడా ఆ వాక్యాన్ని గురించి ఆలోచించడం, తెలుసుకోవాలని ప్రయత్నం చేయటం, కనీసం తర్జన భర్జన చేసుకోవడం, దాన్ని నమ్మటమా లేక ఏంటి అనేటువంటిది ఇంత కూడా చెయ్యనటువంటి వాడు. బండ మీద నీళ్లు పడితే ఎలాగైతే జారిపోతాయో, అదే గడ్డ మీద, మట్టి మీద నీళ్లు పడితే పీల్చుకుంటుంది లోపలికి, కానీ బండ పీల్చుకొని వదిలేసేస్తుంది, వెళ్ళిపోతాయి. అలాగే దేవుని వాక్యము ఇలాంటి వాడిలో అలా పడి ఇలా వెళ్ళిపోతుంది. గుర్తుపెట్టుకోండి, మనము గాజు బాటిల్లో నీళ్లు పోస్తే ఆ బాటిల్ లోపల నీళ్లు ఉంటాయి, కానీ ఆ బాటిల్ కొంత ఏమాత్రం కూడా ఆ నీళ్లను పీల్చుకోదు, కనీసం పీల్చుకోదు. కానీ అదే చెక్కలోనో మట్టి పాత్రలోనూ పోస్తే
కొంతలో కొంత నీటిని పీల్చుకుంటాయి. వీడు ఆ గాజు రాయి లాంటి వ్యక్తి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం ఉంటుంది, మీరు వినువారు మాత్రమయ్యుండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించువారునయుండుడి అని తెలియజేస్తాడు. అందుకే అంటారు, ధర్మశాస్త్రాన్ని వినేవాడు పరిశుద్ధుడు కాదు, దాని చొప్పున నడుచుకునేవాడు నీతిమంతుడు అని తెలియచేయబడుతుంది. యాకోబు పత్రికలోనే ఆ తర్వాత వచనంలో అంటాడు, 1వ అధ్యాయం 23వ వచనం, ఎవడైనను వాక్యమును వినువాడయుండి దాని ప్రకారం ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొని మనుష్యుని పోలి ఉన్నాడు. వాడు ఇటు చూసుకున్నట్టు మర్చిపోయేటువంటి వ్యక్తిగా ఉంటూ ఉన్నాడు అనమాట. కనుక ఇలాంటి వ్యక్తులు ఇప్పుడు క్రొత్త నిబంధనలో కాదు, నేటి సంఘకాలంలోనే కాదు, పాత నిబంధన కాలంలో కూడా ఉన్నారు. కనుక యెషయా గ్రంథములోనే ప్రభు యెషయా ప్రవక్త ద్వారా తెలియజేస్తున్నాడు. 6వ అధ్యాయం 9వ వచనం, ఆయన నీవు పోయి ఈ జనులతో ఇట్లనము, మీరు నిత్యము వినుచుందురు గాని గ్రహింపకుందురు, నిత్యము చూచుచుందురు గాని తెలిసి కొనకుందురు. దీనినే ఇదే అధ్యాయం మనం చదువుకున్నటువంటి ఉపమానాలున్న మత్తయి సువార్తలోని 13వ అధ్యాయంలో, మనం లూకా సువార్త 8వ అధ్యాయం చదువుకున్నాం, అదే కాంటెక్స్ట్ మత్తయి సువార్త 13వ అధ్యాయం ఉంటుంది. ఆ 13వ అధ్యాయంలో ప్రభు తెలియజేస్తాడు, ఇందు నిమిత్తము నేను ఉపమాన రీతిగా వారికి బోధించున్నాను, ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని హృదయముతో గ్రహించి మారు మనసు పొందకుండానట్లు మీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపనే గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు గాని ఎంత మాత్రం తెలుసుకోరని యెషయా చెప్పిన ప్రవచనం వీరి విషయమై నెరవేరింది. చూడండి, త్రోవ ప్రక్కన ఉన్నటువంటి ఈ బ్యాచ్ని గురించి 700 సంవత్సరాల క్రితము యెషయా ప్రవచనాన్ని తెలియచేశాడు. కనుక ప్రియ స్నేహితులారా, జాగ్రత్త. మనము ఒకవేళ దేవుని వాక్యాన్ని కేవలం విని దానిని కనీసం ఆలోచించని, తెలుసుకొనని, గ్రహించని వ్యక్తులుగా ఉంటే త్రోవ ప్రక్కన ఉన్న వాళ్ళం మనమే. అలాంటి జీవితము వ్యర్థమైన జీవితంగా ఉంటుంది. మూడవదిగా త్రోవ పక్క అంటే ఏమిటి? త్రోవ పక్క అంటే మొదట ఏం చూసాం? బైబిల్లో ఎవరెవరు ఇలాంటి వాళ్ళని చూసాం. రెండవదిగా త్రోవ ప్రక్కనంటే కనీసం కించిత్తు ప్రయత్నం కూడా వాక్యానికి తగినట్లు చేయనటువంటి వ్యక్తులు. ఇప్పుడు మూడవదిగా త్రోవ ప్రక్కన అంటే లోక స్నేహాన్ని కోరుకునేటువంటి మనుషులు. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో, వ్యభిచారులారా ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. ప్రియ స్నేహితులారా, వీళ్ళు దేవునికి శత్రుత్వం అంటే, ఒకటి దేవుడు చెప్పినట్లు చేయకుండా ఉండటం, 2 దేవుడు చెప్పినది కాకుండా ఆయన చెప్పనిది చేయటం, ఇది అతిక్రమించడం. కనుక ఇది పాపము. చేయకుండా ఉండటం కూడా పాపం. ఇదే శత్రుత్వము. దేవుని ఆజ్ఞను లోబడకపోవటమే ఆయనకు శత్రుత్వము. ఈ శత్రువులు ఎట్లాగవుతారు దేవునికి అంటే, లోకంతో స్నేహం చేయటం, లోకాన్ని కోరుకోవటం. త్రోవ ప్రక్కన అంటే ఆ త్రోవలో అనేక మంది వెళుతూ వస్తూ ఉన్నారంట. విత్తనాన్ని తొక్కారు అని చెప్పబడింది కదా, ఆ విత్తనం త్రొక్కబడెను అని. తర్వాత చేయబడింది ఏంటంటే, ఆకాశ పక్షులు వచ్చి విత్తనాన్ని తీసుకుని వెళ్ళిపోయినాయి. 2 రకాలైనటువంటి సమస్య అక్కడ విత్తనం ఎదుర్కొంది. త్రోవ ప్రక్కన మనుషులు వచ్చి వెళ్తూ ఉన్నారు, పక్షులు కూడా వచ్చి వెళ్తూ ఉన్నాయి. వీడికి లోక స్నేహం ఎక్కువ. ఈ జీవితమే లోకంతో స్నేహం చేసే జీవితం. దేవునికి కనీసం అవకాశం ఇవ్వనటువంటి బ్రతుకు ఈ బ్రతుకు. కనుక వీడు శత్రువు. జాగ్రత్త స్నేహితుడారా. నువ్వు ఒకవేళ దైవజనుడిగా ఉండి ఉండొచ్చు, క్రైస్తవుడిగా ఉండి ఉండొచ్చు. పేరుకు దైవజనుడు క్రైస్తవుడు అయితే ప్రయోజనం లేదు. నీ జీవితం అంతా, నీ ఆలోచన అంతా, నీవు చేసేదంతా కూడా లోకం కోసమే అయితే ఈ త్రోవ ప్రక్కనున్న వ్యక్తికి, నీకు, నాకు తేడా ఉండదు. కాబట్టి మనము సరి చేసుకోవాలి. దేవుని ఆ వాక్యానికి తగినట్లుగా మనము లోబడవలసిన వారమే. లోక స్నేహాన్ని విడిచిపెట్టి దేమా లోక స్నేహమును కోరుకుని లోకంలోకి వెళ్ళిపోయాడని తెలియబడుతుంది. 4వది త్రోవ ప్రక్కన వారంటే 4వ భావన ఏంటంటే, శరీరానుసారమైన మనస్సు కలిగిన వాళ్ళు, శరీరాన్ని అనుసరించేవాడు. రోమాపత్రిక 8వ అధ్యాయం 7-8 వచనాల్లో, ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రము లోబడనేరదు. కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచనేరరు. దేవుని వాక్యానికంట ఈ శరీర సంబంధమైన మనస్సు లోబడదంట. చూసారా, వాడు వాక్యం విన్నాడు కానీ కనీసం గ్రహించలేదు. పైగా ఆ వాక్యాన్ని తనలో ఉండనివ్వలేదు. తన స్నేహాల్లో అది అణిగిపోయింది. ఆ వాక్యం మర్చిపోయాడు. వాడు దాన్ని ఎప్పుడూ వదిలేశాడు. మెల్లగా ఇంతలో అపవాది వచ్చి దాన్ని తీసివేశారు. అసలు వాక్యం లేనే బ్రతుకు. దేవుని వాక్యము అనేటువంటి జీవము కలిగినటువంటి స్థితి లేనటువంటి మరణ స్థితి కలిగినటువంటి స్థితి ఆ వ్యక్తి స్థితి. అందుకే శరీరానుసారమైన మనసు మరణం అన్నాడు. ఈ శరీరానుసారమైన మనస్సు దేవుని వాక్యానికి లోబడదు, దేవుని వాక్యాన్ని స్వీకరించదు. కనుక అదే మరణం, అదే మరణకరమైనటువంటి స్థితి.
యోహాను సువార్తలో ఏం చెప్పబడింది? ఇదిగో ఒక వెలుగు ఉంది, ఆ వెలుగు లోకములో చీకట్లో ప్రకాశించుతున్నది, కానీ చీకటి దాని క్రియలు చెడ్డవైనందున దానిని గ్రహించలేదు. కనుక వీళ్ళ జీవితం అంతా కూడా అపవాదితో స్నేహం, లోకంతో స్నేహం, దేవుని విరోధం. వీళ్ళు దేవుని వాక్యాన్ని ఎక్కడ వింటారండి? వీళ్ళకి దేవుని వాక్యం ప్రకటించబడుతుంది, కానీ వాళ్ళ జీవితాల్లో వాక్యానికి ఏమాత్రం కూడా చోటు లేనటువంటి వాడు. యోహాను సువార్త 1:11 వచనంలో ఆయన అంటే వాక్యమై ఉన్నటువంటి ప్రభువు వాక్యము తన స్వకీయుల దగ్గరకు వచ్చాను, కానీ వారు ఆయనను అంగీకరింపలేదు అని చెప్పబడింది. మనం ఇప్పుడు 4 అర్థాలు చూసాం. 5వదిగా ఆకాశ పక్షులు అంటే ఏమిటి? ఏమండి ఆకాశ పక్షులు అంటే? ఆకాశ పక్షులు అవి ఆకాశంలో ఎగురుతుంటాయి, వచ్చి వెళ్ళిపోతుంటాయి. మన చేతిలో ఉన్నటువంటి ఆహారాన్ని కూడా కొన్నిసార్లు లాక్కుంటుంటాయి. మనం ఆహారం పెడితే అవి తీసుకుంటూ ఉంటాయి. వాటికి ఎక్కడ ఆహారం దొరుకుతుందని తిరుగుతూ ఉంటాయి. ఆకాశ పక్షులు దేవుడు ఎక్కడ ఆహారం ఇస్తాడని చూస్తుంటాయి. అయితే ఆకాశ పక్షుల్లో మంచివి చెడ్డవి ఉన్నాయి. అలాగే ఆకాశ పక్షి ఇక్కడ దుష్టునికి సాదృశ్యంగా చెప్పబడింది, అంటే అపవాది సంబంధులకు సాదృశ్యంగా ఉంది. వీళ్ళు అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు, దేవుని వాక్యాన్ని కలిపి చెరిపేటువంటి మనుషులు, జ్ఞానుల యొక్క జ్ఞానాన్ని పాడు చేసేటువంటి మనుషులు. ఒక పాపి అనేక రకాలైనటువంటి మంచి పనులను చెరిపివేయును అని ప్రసంగి గ్రంథంలో చెప్పబడినట్లుగా వీళ్ళు క్రమంగా నడుచుకునేటువంటి విశ్వాసుల జీవితాలను పాడు చేస్తారు, సంఘ జీవితాన్ని పాడు చేస్తారు. ఒక విశ్వాస యొక్క పవిత్రమైనటువంటి నిష్ఠ జీవితాన్ని కూడా చెరిపివేసే వాళ్ళుగా ఉంటారు. చాలామంది బోధలు ఎలా ఉంటుంటాయంటే వ్యక్తి యొక్క విశ్వాస జీవితాన్ని పాడు చేసేవిగా ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, వ్యక్తి యొక్క విశ్వాస జీవితం పరిపక్వత చెందటానికి సహాయపడే బోధ నిజమైన బోధ. అంటే లోపల ఉండేటువంటి దాగి ఉండేటువంటి కొన్ని సమస్యలను ఎత్తి చూపించి వాటిని సరిదిద్దుకోవటానికి సహాయం చేసేటువంటి బోధ. దైవజనుడు ఎప్పుడు కూడా బోధించుటకు, తప్పుదిద్దుటకు, ఖండించుటకు, సరిచేయుటకు సంసిద్ధత కలిగి ఉండాలి. ఇది నిజమైనటువంటి బోధ. తేనెపూతలాగా మాయ మాటలు చెప్తూ ఏవేవో మాయా విషయాలను తెలియజేసేటువంటి బోధ అది క్రీస్తునామంలో చెప్పబడిన అబద్ధ బోధ. అబద్ధ ప్రవక్తలు అనేకులు అప్పుడే బయలుదేరారు, వాళ్ళు ఇప్పుడు కూడా వచ్చారు. అపోస్తుల కార్యముల గ్రంథం 15వ అధ్యాయంలో 24వ వచనంలో కొందరు మా యొద్ద నుండి వెళ్ళి తమ బోధ చేత మిమ్మును కలవరపరిచి మీ మనసులను చెరుపుచున్నారని వింటిమి. ఎప్పుడు? ఆదిమ సంఘంలోనే ఈ చెరిపేటువంటి మనుషులు, విశ్వాసాన్ని చెరిపేటువంటి మనుషులు. యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో ప్రియులారా అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలు వెళ్ళి ఉన్నారు, గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆ ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. చూడండి, దేవుని సేవ అంటే దేవుని వాక్యాన్ని ప్రకటించటం, విత్తనాలు చల్లటం అని అక్కడ చెప్పబడింది. ఈ విత్తనాలు చల్లేటువంటి పని, విత్తనం అంటే దేవుని వాక్యాన్ని చెప్పాలి వ్యక్తి, దైవజనుడు. కానీ నేటి కాలంలో దేవుని వాక్యాన్ని చెప్తే వినేవాళ్ళు చాలా తక్కువ మంది, త్రోవ ప్రక్కన నేల లాంటి వాళ్ళు. అంత మాత్రాన దేవుని వాక్యాన్ని వాళ్ళకి ఇష్టమైనట్టు మనం మార్చి చెప్పడానికి వీల్లేనే లేదు. మనం చెప్పాల్సిన వాక్యమే, ఆ వాక్యమే వారికి జీవాన్ని ఇస్తుంది, వారి జీవితంలో సత్ఫలితాన్ని ఇస్తుంది, వారికి తమ తండ్రిని గురించి తెలియచేస్తుంది, నిత్య జీవాన్ని గురించి తెలియచేస్తుంది, జీవాన్ని ఇస్తుంది, అభివృద్ధి చేస్తుంది ఆత్మీయ జీవితాన్ని. కనుక వాక్యము శక్తివంతమైనటువంటిది, దేవుడిచ్చినటువంటి వాక్యం. వాక్యాన్ని ప్రకటించకుండా ఇదిగో మీ ఇంట్లో దయ్యం ఉంది, ఇదిగో మీ ఒంట్లో ఇది ఉంది, అది ఉంది, ఇది ఉందని వాక్యం చెప్పుకోకుండా ఇలాంటివి చెప్తూ మనుషులను భ్రమపెట్టేటువంటి వాళ్ళు ఉన్నారు. దేవుని వాక్యాన్ని పక్కన పెట్టి వాళ్ళ సొంత ఊహలతో అన్యులు చేసినట్లుగా అనేక సంగతులు మనుషులకు యేసునామంలో చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఎందుకు? సంఘాలకు మనుషులను ఆకర్షించుకోవాలని, వాళ్ళ దగ్గరకు అనేకులను రప్పించుకోవాలని మోసకరమైన కుయుక్తులతో దేవుని వాక్యము కంటే మాయలు చేయటం మొదలుపెట్టారు. సంఘాల్లో డబ్బులు ఇవ్వటం, ప్రజలకు వాళ్ళని ఆకట్టుకోవటం, ఇంకా చాలా విషయాలు చేస్తూ ఉన్నారు. గుర్తుపెట్టుకోండి దైవజనులారా, ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మనము దేవుని వాక్యాన్ని విత్తుదాం దయచేసి. దేవుని వాక్యాన్ని ప్రజలు వినాలి, వాళ్ళు విని దాన్ని నేర్చుకోవాలి, దాని ప్రకారం జీవించాలి. దాన్ని బట్టి వాళ్ళకి ఫలితం ఉంటుంది. విత్తకకుండా మన ఇష్టమైనట్టు మనం చేస్తే మనకు కూడా తగినటువంటి ఫలితం ఉంటుంది. కాబట్టి దేవుని దగ్గర మనం లెక్క చెప్పాల్సిన వారు కనుక దేవుని వాక్యాన్ని మనం విత్తుదామని మిమ్మల్ని ప్రేమతో కోరుతూ ఉన్నాను. ఆకాశ పక్షులు జ్ఞానాన్ని చెరిపివేసేటువంటి మనుషులు. మన యొక్క దుర్బుద్ధితో కూడుకున్న ఆలోచనలు కూడా ఆకాశ పక్షులతో పోల్చి చెప్పుకోవచ్చండి. ఇలా త్రోవ ప్రక్కనబడిన నేలకు సంబంధించి చాలా ఎక్కువ విషయాలు మనం ధ్యానించవచ్చు. ఇంకా ఈ త్రోవ ప్రక్కన పడినటువంటి స్థితిని మనం చూస్తే అక్కడికి పక్షి వచ్చింది, వేరే మనుషులు నడిచారు, ఆ దారిలో దేవుని వాక్యం కూడా వచ్చింది. 3 రకాలు వచ్చారు. ఏమండి?
త్రోవ ప్రక్కనని చెప్పబడిన చోట అనేకులు నడుస్తూ ఉన్నారు. ఆ నేలలో పక్షులు కూడా వచ్చి వెళ్తున్నాయి. దేవుని వాక్యం కూడా వచ్చి పడింది. 3 రకాలు. తోటి మనుషులు అక్కడికి వచ్చే ఆ జీవితంలో సంబంధం సాన్నిహిత్యం కలిగి ఉన్నారు. సాతాను కూడా సాన్నిహిత్యం కలిగి ఉన్నాడు. దేవుడు కూడా ప్రయత్నం చేస్తున్నాడు. దేవుడు కూడా ఆ జీవితంలో ఉండాలని, అభివృద్ధి చెందాలని, ఆ జీవితాన్ని బాగు చేయాలని, ఫలభరితం చేయాలని దేవుడు ఆ త్రోవ ప్రక్క జీవితంలోనికి, ఈ త్రోవ ప్రక్క వాడు లోకమును కోరుకునేవాడు అని చెప్పాం కదా. కనుక ప్రభు పాపులను రక్షించడం క్రీస్తు యేసు లోకములోనికి వచ్చిన వాక్యము నమ్మదగినది. లోకములోనికి వచ్చాను, లోకములోనికి వీడు కోరుకుంటుంది లోకం కనుక అక్కడికి పాపులను రక్షించటకు యేసు క్రీస్తు వారు నేను నశించిన దాన్ని వెతకి రక్షించటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చానని తెలియచేయబడుతున్నాడు. కనుక స్నేహితులారా, ఈ లోకాన్ని ప్రేమించొద్దు, నేను అక్కడికి వచ్చాను, నన్ను ప్రేమించండి. నేను మీ స్నేహితుడిని. ఆ ఆకాశపక్షి వంటి అపవాది కానీ మరి నీతోటి ఉండేటువంటి నీ జీవితాన్ని పతనం చేసి నీలో వాక్యాన్ని ఎదగకుండా చేసేటువంటి స్నేహాలు కానీ వాళ్ళు కాదు నిజమైన స్నేహితులు. నేను నిజమైన స్నేహితుడి అని ప్రభు తెలియచేస్తూ, జాగ్రత్త, ఒకవేళ మర్యాద కాదనుకుంటారేమో వీళ్ళతో స్నేహం చేయకుండా ఉంటాం. రోమా 12:2 మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడని ప్రభు తెలియచేస్తున్నాడు. ఈ లోక సంబంధమైన మర్యాదలతో అనవసరంగా నీలో వాక్యానికి తావు లేకుండా చేసుకోవద్దు. ఆ వాక్యము నీలో ఒక నూతన జన్మనిస్తుంది. యోహాను 1:5-4 దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయిస్తారు. ఈ లోకాన్ని జయించే వాళ్ళుగా ఉంటూ ఉంటారు. జాగ్రత్త ప్రియ స్నేహితుడా, నీవు అటు దేవుని వాక్యానికి, ఇటు లోక సంబంధమైన స్నేహాలు, అపవాది సంబంధమైన స్నేహాలకు రెండిటికి తావు ఉండదు. ఏ వ్యక్తి కూడా ఇద్దరు యజమానులకు బానిసగా దాసుడుగా ఉండలేడని ప్రభు తెలియచేశాడు. కనుక త్రోవ పక్క జీవితం లాంటి నీ జీవితం, ఒకవేళ నీ జీవితం అలా అయిపోయిందేమో, ఒకవేళ దయచేసి ఈరోజు ప్రభు నిన్ను కోరుతున్నాడు, నిన్ను ప్రేమిస్తున్నాడు. నీలో ఆయన వాక్యం ఎదగాలని, ఆయన వాక్యము నీ ప్రవర్తనలో సమృద్ధిగా కనపడాలని ఆయన కోరుకుంటున్నాడు. కనుక ఈ వాక్యాన్ని మనకు తెలియచేస్తున్నాడు. మొత్తం మీద త్రోవ ప్రక్కన పడినటువంటి జీవితము ఒకటి, దేవుని వాక్యాన్ని అశ్రద్ధగా వినేటువంటి వారికి, జీవితంలో దేవుని వాక్యానికి అవకాశం ఇవ్వని వారికి, దేవుని వాక్యాన్ని వ్యతిరేకించే వారికి, దైవ సంబంధమైనటువంటి వాటికంటే ఇతర అన్యాయమైనటువంటి, అక్రమమైనటువంటి, అపవిత్రమైనటువంటి స్నేహాలు మొదలైన వాటికి ఎక్కువ స్థానాన్ని ఇచ్చేటువంటి వ్యక్తులకు సాదృశ్యంగా ఉంది. చివరికి అది ఎందుకు పనికిరాని నేలగా ఉంటూ ఉన్నది. పనికిరాని వాటిని మనుషులు ఎలాగైతే తగలబెట్టేస్తారో ఇది కూడా అలాగే తగలబడిపోయేదిగా ఉంటుంటుంది. ఇది మొదటిగా ప్రభు చెప్పినటువంటి నేల. 100% ఫెయిల్డ్, 100% అన్సక్సెస్ఫుల్ జీవితము. ఇది సంపూర్ణంగా ఫెయిల్ అయిపోయినటువంటి జీవితం. దయచేసి కోరుతూ ఉన్నాను, ఎవరు కూడా ఇలాంటి జీవితాన్ని కలిగి ఉండొద్దని ప్రేమతో కోరుతున్నాను. మొత్తం మీద మనము త్రోవ ప్రక్క అనేటువంటి ఈ సంగతిలో ఏమేమి చూసామండి? ఒకటి, సాతాను స్వేచ్ఛగా ఈ బ్రతుకులోనికి వచ్చి వెళుతూ ఉంటాడు. డోర్ ఓపెన్ చేయబడి ఉంటుంది వాడికి. రెండోది, ఈ త్రోవ ప్రక్క జీవితం లాంటి వ్యక్తులు బైబిల్లో వాళ్ళు ఎవరెవరు ఉన్నారు? పరిసయ్యులు, సద్దుకయ్యులు, గెరాసేను దేశస్థులు, ఇస్కరియోతు యోధ, అననీయ, సప్పీరా, 38 సంవత్సరాల నుంచి పక్షవాయు రోగంతో ఉన్నటువంటి వాడు. వీళ్ళందరూ కూడా అలాంటి వారే. త్రోవ ప్రక్కన ఉన్న వాళ్ళు అనే అర్థం ఏంటంటే దేవుని వాక్యాన్ని గ్రహించిన వాడు, కనీసం కించిత్తు ప్రయత్నం కూడా దేవుని వాక్యాన్ని అనుసరించడానికి ఆలోచించినటువంటి వ్యక్తులు. త్రోవ ప్రక్కన అనేటువంటి వ్యక్తి జీవితం లోకంతో స్నేహం చేసే జీవితం. త్రోవ ప్రక్కన అని చెప్పబడినటువంటి వ్యక్తి జీవితం శరీరానుసారమైన జీవితం. ఈ జీవితంలో ఆకాశ పక్షులున్నాయి, అనేక మంది నడకుంది, కానీ దేవుని వాక్యము లేదు. కనుక అది పనికిరాని జీవితము. పౌలు అన్నాడు ఆ త్రోవ ప్రక్క జీవితాన్ని, లోకాన్ని ఏమన్నాడు తెలుసా? అయితే మన ప్రభువైన యేసు క్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందు నచ్చేయించు నాకు దూరమవును గాక, దానివల్ల నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాము. వేసేయి సిలువ. నీ యొక్క త్రోవ ప్రక్కన ఉన్న జీవిత లక్ష్యాన్ని సిలువ వేసి దానిని బంధించివేయి. నీలో దేవుని వాక్యాన్ని ఎదగటానికి నీవు సంపూర్ణంగా దేవునికి లోబడాలని నిన్ను కోరుతున్నాను. దేవుడు మనల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. వేరే వీడియోల్లో కూడా అవి చేసి పెట్టడం జరిగింది కనుక వాటిని కూడా మీరు గమనించాలని, చూడాలని, లైక్ చేస్తూ, షేర్ చేస్తూ, అలాగే మా కొరకు కూడా ప్రార్థన చేయాలని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. ప్యారిష్ లేకుండా ఉన్నాను కనుక మీకు దేవుని
కృపలో కలిగినటువంటి తలంపును బట్టి కానుకను అందించగలరని కూడా మీకు తెలియజేస్తున్నాను. సంతోషం. ఇంతవరకు దేవుని వాక్యాన్ని విన్న మీకు మరోసారి వందనాలు తెలియజేస్తూ ప్రార్థన, ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుందామండి. తల వంచండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నీకు వందనములు, స్తోత్రములు. ఇదిగో ఇంతవరకు విత్తబడుచున్న వాక్యము విత్తనము వలె 4 నేలల్లో పడిన విత్తనము వలె ఫలించిన వివిధ పరిస్థితులను గురించి ధ్యానించాం. నాయన, మేము మంచి నేలను పడిన విత్తనం ఎలా ఫలించిందో అలాంటి మంచి నేల వంటి లక్షణము కలిగిన వ్యక్తులంగా, నిజమైన భక్తులంగా, విశ్వాసులంగా జీవించటానికి మాకు కృపను అనుగ్రహించండి. మాలో రాతి నేల వంటి వేషధారణ, మా యొక్క కఠినమైనటువంటి మానసిక పరిస్థితులు, అనేక రకాలైనటువంటి ఆటంకములు కలిగినటువంటి స్థితి, ఐహిక విచారములు, ధన వ్యామోహములు, ప్రభువా, త్రోవప్రక్క వంటి చెడ్డ స్నేహముల జీవితము ఉందేమో వాటిని తొలగించండి నాయన. మాలో నుంచి వాటిని తొలగించండి. తొలగించుకున్నట్టుకు మాతో శక్తిని మాకు దయచేయండి. మీ వాక్యమును మేము శ్రద్ధగా గ్రహించి దానిని ఎన్ని సమస్యలు ఎదురవుతున్నా భరించుచు అవలంబించేటువంటి శక్తిని మాకు దయచేయండి. శ్రద్ధను మాకు దయచేయండి. తద్వారా మీ దగ్గర 100 ఫలించినటువంటి ఆ గొప్ప మెప్పును పొందటానికి కృప దయచేయండి. ఎంతమంది అలా జీవించాలని ఆశపడుతున్నారో నీ బిడ్డలు, వారందరికీ కూడా శక్తిని అనుగ్రహించండి తండ్రి. అలా జీవించుటకు బలపరచండి. రోగములతో బాధపడుతున్న బిడ్డలకు కావలసిన ఆరోగ్యం దయచేయండి. కష్టములలో ఉన్న బిడ్డలను కనికరించి వారికి సమాధానకరమైన పరిస్థితులను ప్రసాదించండి తండ్రి. అలాగే కుటుంబ సమస్యలతో, బంధుత్వ సమస్యలతో ఇబ్బంది పడుతున్న బిడ్డలకు కావలసిన సమాధానకరమైన పరిస్థితి దయచేయండి. ఆర్థిక లేమిలో ఇబ్బంది పడుతున్న బిడ్డలను కనికరించి వారి అవసరాలు తీర్చుచూ మీరు మహిమ పొందండి నాయన. ప్రతి సంఘమును, ప్రతి దైవజనుని, ప్రతి విశ్వాసిని, ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. మేము అడగరాని మేము అడుగుతున్నాము, క్షమించి మేము అడగలేకున్నాను గొప్ప ఈవులను మాకు ప్రసాదించి దీవించుమని మీకు మహిమయు ఘనత ప్రభావములు చెల్లించుకొనొచ్చు మా రక్షకుడైన యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము మాకు వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. మా అందిన ఆహారము నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారము మా అపరాధములను క్షమించుము. మమ్మను శోధనలోనికి తేక దుష్టుని నుండి తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమ నిరంతరము నీవై ఉన్నవి తండ్రి. ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సదా మీకు కలిగి మిమ్మును దీవించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ అందరికి వందనాలు. సెలవు. God bless you.